హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శిక్షా సప్తాహలో భాగంగా 3వ రోజు స్పోర్ట్స్ డే అనేది ఏ విధంగా జరుపుకోవాలి, అసలు స్పోర్ట్స్ డే యొక్క ఉద్దేశాలు ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఎన్ఈపి 2020 మనకి స్పోర్ట్స్ను కూడా మన కరిక్యులంలో ఇంక్లూడ్ చేసింది. అలాగే దీన్ని విద్యార్థి సంక్షేమం గురించి కూడా సంక్షేమం మరియు ఫిట్నెస్ అతని యొక్క దృఢత్వానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఈ ఆటలు అనేది ఏదైతే ఉన్నాయో వాటి వల్ల విద్యార్థుల్లో డైరెక్షన్స్, అలాగే సమూహాల్లో సమిష్టిగా పనిచేయడము, అలాగే ఒక ఐకమత్యము, అలాగే ఇంకొన్ని స్పోర్టివ్ స్పిరిట్స్ అని సహాయం చేయడం అనేది, నేర్చుకునేది, అలాగే నియంత్రణ, ఇటువంటివన్నిటినీ కూడా వాళ్ళు ఈ స్పోర్ట్స్ వల్ల డెవలప్ చేసుకుంటారు. కనుక వాటిని మనం స్కూళ్ళల్లో కండక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ డే యొక్క ఆబ్జెక్టివ్స్ ఇక్కడ మనం చూద్దాం. ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే మనకి స్పోర్ట్స్ డే అనేది ఎయిమ్స్ ఎంపసైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ రైట్ ఫ్రమ్ ద ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఎలా అంటే స్టూడెంట్స్కి ప్రాథమిక స్థాయి అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే ఆటలు అనేవి ఒక పునాది ఇస్తాయి, పునాది అభ్యసనను కల్పిస్తాయి. అంటే ఆట నేర్చుకోవడం, ఆటలో ఉన్న రూల్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఈ ఆటల్ని తమ డైలీ అభ్యసన భాగంలో చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్. ఈ ఆబ్జెక్టివ్స్లో భాగంగా మనం ఏం చేయాలంటే వాళ్ళలో ఆటల పట్ల, వ్యాయామం పట్ల ఒక అవేర్నెస్ని కల్పించాలి, వాళ్ళకు ఒక భావాన్ని కల్పించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేటట్టుగా చూడాలి. అలాగే టు ఇన్కల్కులేట్ సెన్స్ ఆఫ్ టీమ్ స్పిరిట్ అండ్ డిసిప్లిన్ ఇన్ యంగ్ మైండ్స్. ఇది ఒక్కటే కాదు, మన పురాతనమైన సనాతనమైన స్వదేశీ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళలో ఒక రకమైన డిసిప్లైన్ మరియు ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఒక స్పిరిట్ అనేది వస్తుంది. కలిసికట్టుగా ఆడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వీటిలో పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా డెవలప్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ స్పోర్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే రొటీన్గా ఆడడం వల్ల ఒక డిసిప్లిన్ అనేది వాళ్ళలో వస్తుంది. చదివిన చదువుని వాళ్ళు జ్ఞప్తికి ఉంచుకుంటారు. అలాగే టు డెవలప్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, అంటే ఒక ప్రతిదే ఓటమిని కూడా అంగీకరించే మనస్తత్వాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. ఇంకా చూసినట్లయితే విద్యార్థులను మానసికంగా శారీరకంగా కూడా దృఢంగా ఉంచుతుంది. సాంఘికంగా మరియు భావావేశంగా కూడా వాళ్ళు సమాజంలో కలిసిపోయేటట్టు చేస్తుంది. అంతేకాకుండా ఎంకరేజ్ టీమ్ స్పిరిట్. మీకు ముందుగానే చెప్పాను కదా, భిన్న మతాల నుంచి, భిన్న కులాలు, అలాగే భిన్న వర్గాలు, ధనిక పేద ఇటువంటి తారతమ్యం లేకుండా వాళ్ళలో ఒక రకమైన సాంఘిక సహజీవనానికి ఉపయోగపడుతుంది. మన ఈ ఆబ్జెక్టివ్స్ అనే వాళ్ళని మీరు అనేవి వాళ్ళకి తెలిసే, అంటే వాళ్ళ దృష్ట్యా పెట్టుకుని ఈ ఆబ్జెక్టివ్స్ని మీరు చక్కగా ఫుల్ఫిల్ చేయండి. అదే తర్వాత సజెస్టెడ్ యాక్టివిటీస్ ఫర్ ద స్పోర్ట్స్ డే అండర్ శిక్షా సప్తాహ్. అయితే ఈ శిక్షా సప్తాహలో భాగంగా మనం స్పోర్ట్స్ డే రోజు ఏం చేస్తామో ఇప్పుడు చూసినట్లయితే పాఠశాలలో దీనికి సంబంధించి మీరు ఒక రివ్యూని రెడీ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా స్పోర్ట్స్ డే ఈవెంట్ ఈ థర్డ్ డేని మనం దీన్ని శిక్షా సప్తాహంలో థర్డ్ డేని మనం కండక్ట్ చేస్తున్నాం. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండిజినస్ గేమ్స్, అంటే స్వదేశీ పాత మన పురాతన నుంచి వస్తున్న ఖోఖో, కబడ్డీ, అలా కర్ర బిళ్ళ, ఇటువంటి ఏడు పెంకులు, ఇటువంటి ఆటలన్నింటినీ కూడా ఒకసారి 75 ఆటలని పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే కాకుండా వాళ్ళ లోకల్ నేచర్ని వాళ్ళ పిల్లలు విద్యార్థుల్లో మీరు అబ్జర్వ్ చేయాలి, దాన్ని బయటికి తీసుకురావచ్చేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా విద్యార్థులు వారి యొక్క నిబంధనలు, నియమాలు కూడా వారంతట వారే చెప్పే విధంగా ప్రోత్సహించాలి. రెండోది డిస్ప్లే ఆఫ్ ఇండిజినస్ గేమ్స్. ఇప్పుడు ఇండిజినస్ గేమ్స్ మనం స్వదేశీ గేమ్స్ అనుకున్నాం కదా, లిస్ట్ ఆఫ్ ఇండిజినస్ గేమ్స్ మనకు కొన్ని ఇచ్చారు. వాటిని మీరు వాటిలో పిల్లవాళ్ళు ఎక్కువ ఇష్టపడే వాటిని చక్కగా ఒక డిస్ప్లే చేసి వాటిని ఆడించడం ద్వారా, అలాగే వాటిని కండక్ట్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క డే యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అలాగే పీఈటీ టీచర్ ఎవరైనా హై స్కూల్లో ఉంటే
వాళ్ళని కొంచెం ఈ గేమ్స్ గురించి వాటి యొక్క రూల్స్ గురించి వాటికి వివరించండి. వీలైతే ఆ పిక్చర్ ఆల్బమ్స్ కలెక్ట్ చేసి స్కూల్లో గ్యాలరీ కింద ఉంచుకోవడం మంచిది. తరువాత మూడవ ఉద్దేశం కానీ మూడవ యాక్టివిటీ కానీ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు డిజైన్ చేసిన దాంట్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఎలాగో రానున్న రోజుల్లో ఆగస్ట్ 15th మనం గేమ్స్ కండక్ట్ చేస్తాం. కానీ దానికన్నా ముందుగానే జూలైలో శిక్షా సప్తాహంలో భాగంగా మనం కండక్ట్ చేయడం కూడా చాలా మంచి ఉద్దేశము. ఇంకా మీ స్కూళ్ళలో మీకు కుదిరితే ఒక పండగ వాతావరణాన్ని కూడా సృష్టించవచ్చును. అలాగే గిఫ్ట్స్, స్పాన్సర్స్ నుంచి గిఫ్ట్స్ తీసుకొని వాళ్ళకు గేమ్స్, వ్యాయామం, ఫిట్నెస్, శారీరక దారుఢ్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఈ స్పోర్ట్స్ డే యొక్క ఉద్దేశాన్ని విద్యార్థులకు తెలియజేయడం ద్వారా విద్య పట్ల, అభ్యసనం పట్ల ఆసక్తి పెంచుకునే విధంగా తయారు చేయవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే నాలుగవ యాక్టివిటీ, నాలుగవ కృత్యం మనం మినిమం చేయాల్సిన వీటిలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు పాఠశాలకు సంబంధించి ఎస్ఎంసి మెంబర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల పెద్దలు కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం చెప్పడం ద్వారా విద్యార్థులు, అలాగే తల్లిదండ్రుల, ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంటుంది. చుట్టుపక్కల ఆర్గనైజేషన్స్ కూడా, ఎవరైనా ఎన్జిఓస్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి విద్యార్థుల్ని మరికొంచెం పరచవచ్చును. తర్వాత 5th చాలా ఇంపార్టెంట్, ఇంక్లూజన్. ఇందులో ఎవరైతే వెనకబడి ఉన్న పిల్లలు, అంటే వెనకబడి అంటే ఇక్కడ శారీరకంగా వెనకబడి, అంటే వాళ్ళు చేయూతని కోరుకుని ప్రత్యేక విభిన్న అవసరాలు గల విద్యార్థులు ఉంటారు కదా, వారి చేత కూడా చాలా ఉత్సాహంగా వారికి కొన్ని రకాల గేమ్స్, వాళ్ళ శరీరానికి సంబంధించి ఆడగలిగే గేమ్స్ని అప్పటికప్పుడు డిజైన్ చేసి వారిని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయించడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము స్పోర్ట్స్ డే యొక్క. అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ డే అనేది కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థులు ఈ విషయాలన్నీ ఎంపిక తెచ్చుకొని తన విద్యలో ముందంజగా ఉండి పాఠశాల పట్ల ఎంతో సుముఖంగా ఉంటూ అభ్యసన కూడా చాలా త్వరితంగా నేర్చుకోవచ్చునని ఇది ముఖ్య ఉద్దేశంగా దీన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏవో చూద్దాం. అయితే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అనేవి చూసుకుంటే మనం ఆ డేని ఎలా సక్సెస్ఫుల్గా చేసామా లేదా అనేది ఒక బేరీజ్ వేసుకోవచ్చును. తర్వాత మీరు నెక్స్ట్ డే కూడా ఒక రివ్యూ రాయాలన్నా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒక డాక్యుమెంటేషన్ చేయాలన్నా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది అందరికీ వెళ్ళేలా కూడా మీరు చూడండి. ఇక్కడ ఏంటంటే NEP 2020 అనేది ఈ స్పోర్ట్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో మీరు తెలుసుకోవాలి. తర్వాత స్టూడెంట్స్కి, సొసైటీకి కూడా అంటే స్టూడెంట్స్లో కూడా మళ్ళీ సామాజికంగా కూడా ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మన NEP 2020 గుర్తించింది. అది ఎందుకో మాకు ముందుగానే చెప్పాను. విద్యార్థుల్లో ఈ స్పోర్ట్స్ పట్ల ఒక రకమైన ఇష్టంతో ఉంటారు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా మరియు సాంఘికంగా మరియు సౌందర్యపరంగా కూడా వాళ్ళు ప్రతిదాన్ని ఆస్వాదించడం అనేది ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత చూసినట్లయితే మనం ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్టింగ్ స్పిరిట్ అమాంగ్ స్టూడెంట్, మనకి ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్లో యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక అవుట్కమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి సాధించవలసిన విషయం ఏంటంటే స్పోర్టింగ్ స్పిరిట్ అమాంగ్ స్టూడెంట్స్. ముఖ్యంగా పిల్లలు తమ ఆడుతున్నప్పుడు ఓటమిని అంగీకరిస్తూ అవతల వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి అభినందనలు తెలియజేసేటట్టుగా మనం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా సాంఘిక, సామాజిక దురాచారాలు ఎవరు జరుగుతున్నాయో వాటిని అరికట్టవచ్చును. వాళ్ళ సహకారాలు అభినందించడం అనే ఒక మంచి విషయాల్ని, మంచి లక్ష్యాల్ని, మంచి విలువలని కూడిన విద్యని అందించవచ్చును. అలాగే టు ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ లెర్నింగ్. అయితే ఇంకోటి ఏంటంటే క్లాస్ రూమ్ లెర్నింగ్, అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్లో అభ్యసన వేరు, క్రీడా ప్రాంగణంలో అభ్యసన వేరు అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ క్రీడలలో కొన్ని రకాల నియమ నిబంధనలు పాటించడం ద్వారా వాళ్ళు క్రమశిక్షణతో చదువులు అందుకుంటారు. అంతేకాకుండా టు ఇన్కల్కులేట్, ఎలా అంటే వాల్యూస్, డిసిప్లిన్ ముందే చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా శారీరకంగా ఫిట్గా ఉండే ఉద్దేశంతో కూడా
అలాగే సమూహంగా వర్క్ చేయడం, ఒక టీంలో వర్క్ చేయడం, అలాగే ఇండివిజువల్ గేమ్లో వర్క్ చేయడం వేరుగా ఉంటుంది. టీమ్ స్పిరిట్ అనేది, టీం వర్క్ చేయడం అనేది స్టూడెంట్స్లో కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశంగా చెప్పబడింది. ఈ పై విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఒక చార్ట్ని డిస్ప్లే చేస్తూ విద్యార్థుల్లో గేమ్స్ అలాగే యాక్టివిటీస్ కండక్ట్ చేయండి. వాళ్ళకి ఇష్టమైన ఆట గురించి మాట్లాడించండి. అలాగే ఇష్టమైన ఆటలో నిబంధనలు, నియమాలు తెలియజేసేటట్టుగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ దాన్నే మీరు కండక్ట్ చేయండి. అలాగే వీలైనంత వరకు చుట్టుపక్కల మన యొక్క పరిసరాల్లో ఉన్న వ్యక్తులని భాగస్వాములు చేయండి. ఎస్ఎంసీ మెంబర్స్ కానీ పెద్దవాళ్ళని కానీ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని అనుకుంటూ, ఈ స్పోర్ట్స్ డేకి సంబంధించి ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తించి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్ బాయ్.